తమరు గనుక మీ పిడికిల్ని గట్టిగా బిగించినట్టయితే అప్పుడు మీ చేతిలో నీళ్లుండవు. అదే ఒకవేళ మీరు మీ చేతిని ఇలా గుంతలా చేసి అందులో నీటిని ఉంచితే గనుక అవి మీ చేతిలో నిలుస్తాయి. జీవితం కూడా ఈ విధంగానే ఉంటుంది, నీరులాగానే. తమ మార్గాన్ని అవే రూపొందించుకుంటాయి ఈ నీళ్లు. అలానే ప్రతి సమస్యకి పరిష్కారాలు కూడా చూపిస్తుంది జీవితం. ఒక్కోసారి మన జీవితంలో మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు, మనకిది అర్థం కాకపోవచ్చు, మన అధీనంలో ఉండకపోవచ్చు. అప్పుడు మనం నిరాశపడకూడదు. కానీ చాలా మంది నిరాశపడతారు. మనం అదే చేయకూడదు. మనం శాంతి చింతతో గమనించాలి ఈ జీవితంలో ఏం జరుగుతుంది అనేది. బాధ అందరిలోనూ కలుగుతుంది. బాధలో క్రోధం చెందుతారు, ఆ క్రోధంతో పరాక్రమం చూపిస్తారు. అది చాలా తప్పు. మీరు శాంత చింతులై అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఈ జీవితం మనకి ఏం నేర్పించాలనుకుంటుందో. జీవితం అన్నీ నేర్పిస్తుంది, వాటిని మర్చిపోకండి. ఎప్పుడు ప్రయత్నం చెయ్యాలో, ఎప్పుడు నిరీక్షించాలో తెలుసుకుని మీరు మసులుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ జీవితం సుఖమయం అవుతుంది. రాధాకృష్ణ.